ఫెసిలిటీస్ కావాలి, కొత్తగా మీకు ఏదైనా ట్రైనింగ్ సెషన్ అలా కావాలి, మీకు మీరే రైట్ టు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రైట్ టు ఫ్రీడమ్ ఇవ్వాలి, బిలో 18 చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు, ఇంకా వాళ్ళ హెల్త్ విషయంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 10th స్టాండర్డ్ బంగారు బాల్యం అంటే బాల్యం ఈజ్ వెరీ ప్రీషియస్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఈ బాల్యంలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్ ఫస్ట్ ఏమో చైల్డ్ మ్యారేజ్. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు చిల్డ్రన్స్ లైఫ్. డిసార్డర్స్ కూడా రావచ్చు బయాలజికల్గా. ఆ తర్వాత చిల్డ్రన్స్కి రైట్స్ చాలా ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. రైట్ టు ఎడ్యుకేషన్ మన లక్ష్యానికి ఉపయోగపడాలి. అండ్ మన బాల్యాన్ని మనం నాశనం చేసుకోకూడదు. చాలామంది పిల్లలు చైల్డ్ మ్యారేజెస్ వాళ్ళ గురవుతున్నారు. సో కాబట్టి వీటిని ఫస్ట్ అబాలిష్ చేయాలి. అమ్మాయిలు చదువుకోవాలని అవగాహన పెంచాలి. లిటరసీ రేట్ గురించి కొన్ని చర్యలు తీసుకోవాలి. అమ్మాయి చదువుకుంటే ఇంట్లో వాళ్ళంతా బాగుపడతారు. అండ్ మన ప్రధాని పిఎం గారు చెప్పింది ఏంటంటే బచ్చీకో పడావో దేశ్కో పడావో. అమ్మాయిని చదివించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అమ్మాయిని చదువు వల్లే ఏదైనా సాధ్యం. అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ రైట్స్ తేవాలి. So everyone was equal in the society. Everyone will get an opportunity to have a job. And the adolescent girls 11 నుంచి 18 years వరకు ఉన్న గర్ల్స్ అడోలసెంట్ గర్ల్స్ క్లబ్ అని అది ఫామ్ చేసి వారికి డిఫరెంట్ టాపిక్స్ పైన అవగాహన కల్పించడం, వారికి ఒక డిస్కషన్ పెట్టడం, వారికి ఏమేం కావాలి అనేది వారే చెప్తారు. ఇది మనకి వేరెవరో బయట నుంచి వచ్చి వారికి కావాల్సిన చేయడం కాదు. వారికి ఏ ఇష్యూస్ ఉన్నాయో అడోలసెంట్ గర్ల్స్ వారికి ఏం కావాలో ఏ ఇష్యూస్ పైన వారు మాట్లాడుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్లో చేస్తున్నాము. అదేవిధంగా డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు మీ స్కూల్లో కూడా 16th రోజున కాంపిటీషన్స్ పెడతారు డిఫరెంట్ టాపిక్స్. సో దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెయింటింగ్, డ్రాయింగ్, స్లోగన్ కాంపిటీషన్, లోగో కాంపిటీషన్. సో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మీకున్న ఐడియాస్ ఏంటి అన్నది మీరు చెప్పాలి. సో మనం ఇప్పుడు ఎందుకు బంగారు బాల్యం అని పెట్టామంటే ఒకే ఒక సింపుల్గా మీ అందరికీ కూడా చెప్పాలంటే మన ప్రకాశం డిస్టిక్లో ఉన్న అందరు పిల్లలు చాలా బాగా చదవాలి. చదివి డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తి చేసి ఒక మంచి జాబ్కు వెళ్ళాలి. అంతే. అప్పుడు వారు చదువుతున్నప్పుడు స్కూల్లో వారికి ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. వారి ఇంటిలో ఆర్ పబ్లిక్ స్పేస్, మీ కమ్యూనిటీలో, సొసైటీలో పిల్లలకు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా వారు సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవ్వాలి. మీరు ఇక్కడ అందరూ గర్ల్స్ చిల్డ్రన్ ఉన్నారు. సో కొన్ని విషయాలు మీకు అంటే స్కూల్లో కానీ ఆరు బయట ఇక్కడ ఒక చోట్ల ఈ ఏజ్లో ఎస్పెషలీ ఎవరైనా మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచ్ చేయడం ఆరు ఇప్పుడు అందరు కూడా ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఫోన్స్లో ఎవరైనా కాల్ చేయడం, బెదిరించడం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ అందరు కూడా తెలుసు. సో అటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. కొంతమంది పిల్లలు భయపడిపోతున్నారు. కొంతమంది పిల్లలు ఫోన్స్లో ఎవరో తెలియని వారు స్ట్రేంజర్స్ కాల్ చేసి మాట్లాడడం, తర్వాత బెదిరించడం, అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఇప్పుడు మనకు జరుగుతున్నాయి, సొసైటీలో జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ జరిగితే, ఒకవేళ జరిగితే ముందు జరగకుండా మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ జరిగితే దాన్ని ఎలా మనము ఫేస్ చేయాలి, ఎలా దాన్ని
స్కిల్స్. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం ధైర్యంగా బోల్డ్గా మాట్లాడాలి. అందుకే మీకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చాము. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఎవరు తక్కువ మాట్లాడాలి, ఎవరు ఎక్కువ మాట్లాడాలి చూడకు. మీరు ఎవరు ముందుకు ఇక్కడ వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు, మీకు అందరికీ కూడా ఆ ఫస్ట్ కాన్ఫిడెన్స్ అది రావాలి. సో జనరల్ పిల్లలు కొద్దిగా సిగ్గుపడతారు. మనకి ఎస్పెషల్లీ ఈ ఏజ్లో మీకు అందరు కూడా ఉంటుంది, నేను ఇప్పుడు చెప్తే నన్ను గురించి వారు ఏం ఆలోచిస్తారు, నేను సరిగా చెప్తున్నానా లేదా, అవి అన్నీ కూడా మీకు మైండ్లో డౌట్స్ వస్తాయి. వాటి అన్నింటినీ కూడా మీరు అధిగమించి మీరు మాట్లాడాలి. యూ హ్యావ్ టు ఓపెన్ అప్. మీరు అలా చేస్తే మీ లైఫ్లో మీరు రేపు డిగ్రీ చదివి బయట పనికి వెళ్తారు, తర్వాత పెళ్ళి అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. వాటి అన్నింటినీ కూడా ఫేస్ చేయడానికి ఆ కరేజ్, బోల్డ్నెస్ ప్రతి ఒక్క పిల్లలు కూడా రావాలి.